సరే నడుము పిల్ల అనే పేరు ఎందుకు వచ్చింది నీకు? అంటే లైట్గా ఇప్పుడు ఎక్స్పోజ్ చేసేదాన్ని. ఇది అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి, ఈ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చా మేడం, ఈ నుంచి ఇట్లా కిందకి వస్తాలకే ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది మేడం. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం నీ మాటలోనా. సరే ఇప్పటివరకు ఇన్ని ప్రాంక్ వీడియోస్ చేసినావు కదా, ఎవరైనా ప్రాంక్ వీడియోకి పిలిచి నీకు మిస్బిహేవ్ చేసారు ఎప్పుడన్నా ఏదైనా విషయంలో? ఇట్లా నడుము దగ్గరికి వచ్చి కొంచెం ఇలా చేయితో ఇలా టచ్ చేద్దామని అనుకురా ఆపిన. మేడం మీరు పంది కింద అనకండి మేడం, మీ నడుము అంత మంచిగా ఉంది, నేను టచ్ చేస్తున్నా మేడం, ఇట్లా టచ్ చేస్తున్నా. నడుముట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే. అంటే పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. చనిపోవడం అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ నాన్నని కొట్టి చంపేయడం అలా చేసారు. ఆస్తి కోసమా? ఏదో ఆస్తి ఉందంట, దానికోసం అని చంపేసారు. నీ పసివాణమ్మ నువ్వే లేక. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నీకు హాస్టల్లో జాయిన్ చేసిరా? చనిపోయిన తర్వాత కూడా పెద్దమ్మ అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంది. మొత్తం టార్చర్ పెట్టేది, కొట్టేది, ఊరంతా ఉరికించేదాన్ని, అయినా కొట్టేది అసలు. సో నువ్వు ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ ఏంది? సినిమా పేపర్ ఎక్కువ చదివేదాన్ని. న్యూస్ పేపర్ వస్తే అన్ని పేపర్స్ పక్కన పెట్టి సినిమా పేపర్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. అదొకటి తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇంకా సినిమా పేపర్ చదివి 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 ఇంకా సినిమాలే లైఫ్ రమామా, లైఫ్ అంతా సినిమా మావా, సినిమా మావా, సినిమా మావా. ఓకే, ఇప్పుడు నీకు పెద్ద పెద్ద యాక్టర్లు ఫోన్లో మాట్లాడతారు, వీడియో కాల్స్ మాట్లాడతావు కదా, సో ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నావు? బాలయ్య బాబు, బాలకృష్ణ సార్. ఇంకా ఇంటికి తీసుకెళ్ళడము, ఇంకా నా కోసం సార్కి తెలిసింది ఇట్లా పేరెంట్స్ లేరు అలా అలా అనేసి, అప్పటి నుంచి కొంచెం కేర్ చేయడం. సరే ఈ అబ్బాయితో నువ్వు లవ్ ట్రాక్లో ఉండే కదా, మరి అబ్బాయి నిన్ను వదిలేసిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు బాధపడలేదు అబ్బాయి విషయంలో? ఎందుకు బాధపడతాం అంటే నాకు అసలు ఆ లవ్వే లేదు. ఇన్ని డేస్ హాస్టల్లో ఉండి ఉండి బయటికి రాగానే ఇలా ఒకటి వచ్చింది నా లైఫ్లోకి అంటే కొంచెమైనా లవ్ ఉంటుంది. కొంచెం ఇప్పుడు జనరల్గా ఏదైనా అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే కమిట్మెంట్స్ అడుగుతారంట, అట్లా ఎవరైనా అడిగిరా నీకు కమిట్మెంట్స్? అంటే సినిమా వాళ్ళ యూట్యూబర్స్ అడిగిరా? సినిమా వాళ్ళే అడుగుతారు. అబ్బా నిజంగా చాలా అందంగా ఉన్నావు. బ్లాక్ నా ఫేవరెట్ కలర్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కూడా నా ఫేవరెట్ కలర్. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు, రెడ్ పిల్లో పెట్టుకున్నావు. ఐ లవ్ యూ రూపా. థ్యాంక్ యూ. లవ్ అంటే లవ్ ఇస్తుంటే థ్యాంక్ యూ చెప్తారు కదా, సో థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ పిల్ల ఉందన్నమాట. సో ఏంటంటే తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మంచి మంచి స్క్రిప్ట్ ప్రాంక్ వీడియోస్ చేస్తుంటుంది అండ్ కొన్ని ఈ మధ్యకాలంలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది ఎప్పుడు చేసిందో తెలీదు, కొంచెం బోల్డ్ కంటెంట్ లాగా. సో అమ్మాయిని చూసైతే చాలా క్యూట్ ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే అమ్మాయి నడుముకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. సో మనతో పాటు నడుము పిల్ల, ఈ పేరు బాగా వైరల్ అయింది. నడుము పిల్ల రూప మనతో పాటు ఉంది, ప్రాంక్ స్టార్ అండ్ ఆర్టిస్ట్. హాయ్ హాయ్ రూప, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. యాక్చువల్గా నేను భయపడ్డా నీకు ఇంటర్వ్యూ చేద్దామంటే. అమ్మ నేను భయపడ్డా మిమ్మల్ని చూసి. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన అన్నీ ఫుల్ చూడడానికి మొత్తం ఫిల్టర్లే ఉంటాయి. అమ్మాయి ఫిల్టర్లు ఎలా ఉంది, లైవ్లో ఎలా ఉంటుందో అని నేను భయపడ్డా. ఓకే, కానీ లైవ్లో కూడా బాగానే ఉన్నావు, పర్లేదు. థ్యాంక్ యూ. కానీ చూడడానికి ఇంత బాగున్నావు కదా, మరి ఫిల్టర్లు ఎందుకు యాడ్ చేస్తున్నావు? అది ఇన్స్టా ఉందే ఫిల్టర్స్ కోసం కదా, సో ఫిల్టర్లు పెట్టి అబ్బాయిలను మోసం చేస్తారు కదా, అలా ఎందుకు చేసాం అబ్బా. ఓకే రూపా, మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? నాకు తెలీదు, మొత్తం హాస్టల్నే పెరిగినా నేను చిన్నప్పటి నుంచి. ఇంకా చదువుకున్న ప్లేసే చెప్తా, పుట్టిన ప్లేస్ ఏంటో నాకు తెలీదు. ఇక్కడ మహబూబ్ నగర్ అమంగల్లో చదువుకున్నా. అవునా, ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనేనా? చిన్నప్పటి. హాస్టల్ ఎవరు జాయిన్ చేశారు నీకు? అది పెద్ద స్టోరీ. పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేశారు హాస్టల్. ఓకే, అంటే పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. చనిపోవడం అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ నాన్నని కొట్టి చంపేయడం అలా చేసారు. అది నిజమేనా, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పడం విన్నావా నువ్వు? లేదు, నిజమే అయింది. కేసు అలా కూడా నడిచింది కొన్ని డేస్. దేనికోసము? అంటే మా పెద్దమ్మ కొడుకులే మా అమ్మ నాన్నని చంపేసారు అనేసి.
ఆస్తి కోసమా? ఏదో ఆస్తి ఉందంట దానికోసం అని చంపేశారంట. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నీకు హాస్టల్లో జాయిన్ చేసిరా? చనిపోయిన తర్వాత కూడా పెద్దమ్మ అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంది. మొత్తం టార్చర్ పెట్టేది, కొట్టేది, ఊరంతా ఉరికించేదాన్ని, అయినా కొట్టేది. అసలు మొత్తం బాడీకి ఏదో ఆయిల్ రాసింది, మొత్తం బాడీ అంతా పుండ్లే. అసలు నేను ఇట్లా పడుకొని ఇట్లా చిన్నప్పుడు అయితే తెలియదు కదా, ఇట్లా గోకితే కూడా మొత్తం నెయిల్స్లో బ్లడ్ తెలియక అలాగే తినేసేదాన్ని. సగం కడుకొని కూడా వచ్చేది, స్నానం కూడా చేయించేది కాదు. 1-2 సార్లు చేయించింది స్నానం, బ్లడ్ వచ్చేంతవరకు స్నానం చేయించింది ఇంకీకి. అసలు ఆమెకు మొక్కాలి. ఇంకా అట్లా. సో ఇప్పుడు మీ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి, చుట్టాల దగ్గరికి వెళ్తలేవా? నాకంటూ ఫ్రెండ్స్ తప్ప ఇంకా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు ఎవరు తెలీదు, లేరు కూడా. తెలిసింది ఒక్కటే పెద్దమ్మ. పెద్దమ్మ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంకా మా ఫ్యామిలీకి అలా చేయడం వల్ల. మరి వాళ్ళు ఇట్లా కొట్టి చంపిరంటున్నావు కదా, పోలీస్ కేసు అది ఇది ఏం అవ్వలేదా వాళ్ళ మీద? అయ్యింది, కేసు నడిచింది. నీకు తెలుసు అసలు దేనికోసం కొట్టి చంపిరు మీ అమ్మ నాన్న? ఏదో ఆస్తి ఉందంట. అంటే మేము ఫెస్టివల్కి వచ్చినాం ఇక్కడ వీళ్ళ దగ్గరికి, మధ్యకుంటకు వచ్చేసరికి అలా చేసారు. ఫస్ట్ మా నాన్నని చంపిన తర్వాత మా అమ్మ ఇంకా మా నాన్న అలానే పెట్టుకొని ఇంకా మా అమ్మని కూడా చంపేసారండి. ఓకే, అప్పుడు నీ ఏజ్ ఎంత ఉండే? నేను నర్సరీ అట్లా చిన్నగా ఉండే. చాలా చిన్నగా ఉన్నావు అంటే అప్పటికి తెలియదు అమ్మ నాన్నకి ఏమైంది, ఏం చేసి? పక్కింటి వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు మొత్తం చెప్పిర్రు. నేను 10th వరకు కూడా పోలీస్ అక్కడికి తిరిగేదాన్ని. నాకు ఇంకా తెలిసింది ఇంకా ఇట్లా అయ్యింది ఎట్లా అట్లా అని తెలిసింది. ఇంకా సార్ వాళ్ళు చెప్పడం, మా హాస్టల్ మేడం వాళ్ళు చెప్పడం, సో అలా తెలుసు. ఓకే, సో చిన్నప్పటి నుంచి మొత్తం లైఫ్ అంతా హాస్టల్లోనే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెసెంట్? అసలే ఫిలిం ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నా. అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఒకటన్నా సినిమాలు చూసి సినిమా పిచ్చి పెరిగి ఉండాలి, లేదంటే ఆ ఫీల్డ్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి, లేదంటే ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయాలి. నువ్వు సినిమాలకు వెళ్ళు, చూడ్డానికి బాగున్నావు, హీరోయిన్లా ఉన్నావు, ట్రై చేయని ఇట్లా ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయాలి. సో నువ్వు ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ ఏంది? అలానేం లేదు, చిన్నప్పటి నుంచి స్టడీ అంత ఎక్కలేదు. సో ఇంకా 10th వరకు మంచి చదువుకున్నా, 10th తర్వాత ఇంకెందుకో మైండ్ అలా అయిపోయింది. అయినా నేను ఎక్కువ మా హాస్టల్కి డోనర్స్ వచ్చేవాళ్ళు ఎవరంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే వచ్చేవాళ్ళు డోనర్స్. సమంత, ఉపాసన మేడం, సమంత గారు, ఇంకా సో అలా మొత్తం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే వచ్చేవాళ్ళు. మాతో పాటు కూర్చొని తినేవాళ్ళు, మాకు తినిపించేవాళ్ళు, అన్ని ఫెస్టివల్స్ మాతో కలిసి చేసుకునేవాళ్ళు. మాకైతే చాలా మంచిగా అనిపించేది. హాస్టల్లో చూపిస్తుండే నా సినిమాలు అవి ఇవి? ఎప్పుడు వీక్లీ వన్సా, మంత్లీ వన్సా, ఇయర్లీ వన్సా? సండే చూపిస్తారు. అంటే మీకు మంచి హాస్టల్ దొరికింది దేవుని దయ వల్ల, మంచి ఎంటర్టైన్మెంట్ హాస్టల్. ఓకే, ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మనకు బయటి ప్రపంచం ఏం తెలియదు. వన్స్ మనం బయటికి వచ్చిన తర్వాత మనకు ఫ్రెండ్ సర్కిల్ బాగుంటేనే మనకు బయటి ప్రపంచం ఏంటి, సొసైటీ ఏంటి అనేది తెలుస్తుంది. సో నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నావు కదా, సో ఇండస్ట్రీలోకి రావాలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఇక్కడ ఉంటారని నీకు ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు? నేను చదువుకోను అనేసి మా మేడంకి చాలా రిక్వెస్ట్ చేసిన ఇట్లా. అయితే అయినా సరే చదువుకోవాలి, ఇంకా మేడం వాళ్ళు చెప్తారు కదా, అయినా లేదు మేడం నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను యాక్టర్ అవుతా అంటే సినిమా పేపర్ ఎక్కువ చదివేదాన్ని. న్యూస్ పేపర్ వస్తే అన్ని పేపర్స్ పక్కన పెట్టి సినిమా పేపర్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. అదొక్కటి తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇంకా సినిమా పేపర్ చదివి ఇంకా నాకు కూడా ఇలా అవ్వాలి, కొంచెం ఫేమ్ అవ్వాలి, 9K కూడా బౌన్సర్స్ ఉండాలి, సో అంతా వెళ్ళిపోయేదాన్ని. కొంచెం పెద్దగా అయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళకి ఆ తప్పు అంతా తెలిసి మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో కొంచెం ఆ చిన్న ఆశ. తెలిసిన వాళ్ళకి తప్పు? మరి నేను ఇంకా అవ్వలేక అంత పెద్ద స్థాయి. ఓ పెద్దగా అయిన తర్వాత పొజిషన్ లో సెట్ అయ్యి బౌన్సర్ తిరిగిందాక అప్పుడు వాళ్ళే వస్తారు. అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే వస్తారు. ఓకే, సో హాస్టల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నీకు అమౌంట్ అంతా ఎలా వచ్చేది? నీ హాస్టల్ ఫీజు నువ్వు కట్టుకోవడానికి, బయట తిరగడానికి, నీ షాపింగ్కి? కొన్ని డేస్ మేడం వాళ్ళే పే చేసేవాళ్ళు హాస్టల్ ఫీజు. తర్వాత ఇంకా నాకు యాక్టింగ్ క్లాసెస్లో కూడా జాయిన్ చేసింది సుజాత మేడం అనేసి. సుజాత మేడం హాస్టల్ ఫీ అక్కడ యాక్టింగ్ క్లాసెస్లో కూడా జాయిన్ చేసిన తర్వాత 3 months అదే అయ్యింది కోర్స్. అయిన తర్వాత మళ్ళీ అప్పుడే కరోనా హాలిడేస్ వచ్చినాయి, ఇంకా ఉన్నాం. కరోనా మళ్ళీ అయిపోయిన తర్వాత చిన్న ఇంకా అప్పుడే స్టార్ట్ అయినాయి ఆ ప్రాంక్స్. అలా చేసా. ఇంకా ఇట్లా ఒక్కొక్కటి వెళ్తూ ఉంటే నాకు బస్సు ఎక్కాలంటే కూడా భయం తెలుసా, రోడ్ క్రాస్ చేయాలంటే కూడా భయం. అసలు ఏం లేదు, మేము హాస్టల్ గేట్ లోపల బస్సు
కార్ ఎక్కినామంటే స్కూల్ బయట దిగేవాళ్ళం, స్కూల్ బయట ఎక్కితే మళ్ళీ హాస్టల్ లోపల దిగేవాళ్ళం. అసలు మాకు మధ్యలో ఇవేం ఉండేటివి కాదు, విండోలో నుంచి చూడడం పెట్టేయడం, విండోలో నుంచి చూడడం పెట్టేయడం, అట్లా పెరిగిన వల్ల మీకు ఒకటేసారి బయటికి రాసే భయం అవ్వదా? చాలా భయపడేదాన్ని. ఇప్పటికి కూడా చాలా భయం అవుతుంది ఒంటరిగా ఉంటే, కానీ ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది అంతే. అప్పుడప్పుడు పేరెంట్స్ గుర్తుకొస్తుంటారా? ఈ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ వెళ్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, స్టేటస్ పెడుతుంటారు కదా, సో నీకు అవన్నీ మూమెంట్స్ గుర్తుకొస్తుంటాయా? నా లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుండు, ఇలా అయిపోయిందని గుర్తొస్తాయి. కానీ ఇంకా చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి చాలా స్ట్రాంగ్ అయినబ్బా నేనైతే. నిజం చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ అయినా. అసలు ఎప్పుడన్నా గుర్తొస్తారు, గుర్తుకు రారని కాదు, ఏడుసా కనుక ఇంకా జ్వరం అలా వచ్చేస్తుంది ఖచ్చితంగా, నా వల్ల అవ్వదు. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ హాస్టల్లో ఉంటున్నావా లేకపోతే ఫ్రెండ్స్తో రూమ్ తీసుకొని ఉంటున్నా సింగిల్గా? సింగిల్గానే ఉంటావు. సరే, ఇప్పుడు సింగిల్గా ఉంటున్నావు కదా, మరి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు వండుకోనికే నా మనకి ఫ్రెండ్సే డైలీ వస్తారు, నా ఫ్రెండ్స్ నా రూమ్కి. ఓకే, అమ్మాయిలా అబ్బాయిలా ఫ్రెండ్? గర్ల్సే వస్తారు. చాలా చిన్న పిల్లని వాళ్ళు ఏం లేదు. అమ్మ నీ వీడియోలు చూస్తే అలా కనిపించవు తెలుసా. సరే, సినిమాల్లోకి ఎప్పుడైనా ఆడిషన్స్కి వెళ్ళినావు నువ్వు? సినిమా ఇండస్ట్రీలో వెళ్ళిన. ఏమేమి సినిమా ఆడిషన్స్కి వెళ్ళినావు? అక్కడ ఏం చేసినావు సినిమా ఆడిషన్స్? అంటే చిన్న చిన్నవి అలానే వెళ్ళిన. చెప్పి నేను వెళ్ళిన దాంట్లో అయితే ఇప్పటికీ 2 మూవీస్ చేసా. ఒకటి చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేసా, ఇంకొకటి వేరేది చిన్న క్యారెక్టర్ అట్లా దయ్యం సీన్ ఉండేది చేసా. రిలీజ్కి ఉన్నాయి. రిలీజ్ అయినాయా? అవ్వనీకున్నాయి. ఇట్లా సినిమాలో చేస్తే మన అమౌంట్ ఇచ్చిరా నీకు? ఓకే. ఇప్పటివరకు నువ్వు ఎన్ని ప్రాంక్స్లు చేసినావు నువ్వు? దగ్గర తెలీదు, ఒక 200 చేసి ఉంటావా? నువ్వు ఇక చిన్నోళ్ళని వీడియోలు చాలా ఉన్నాయిగా. నడుము పిల్ల అని కొడితే మొత్తం నీ వీడియోలు, రూపా ప్రాంక్స్ అని కొడితే అన్నీ నీవే. సరే, నడుము పిల్ల అనే పేరు ఎందుకు వచ్చింది నీకు? అంటే లైట్గా అప్పుడు ఎక్స్పోజ్ చేసేదాన్ని. అది ఎక్స్పోజ్ కూడా కాదు, లంగవని వేసుకునేదాన్ని. వాళ్ళు ఇంకా అక్కడే ఫోకస్ చేసేవాళ్ళు, యూట్యూబ్ ఫోకస్ కరో అంటుంటా. సో దానివల్ల అలా. సో నీకు మంచిగా అనిపించేదా నడుము పిల్ల అని పేరు వస్తే? ఏం లేదు, ఆ పేరు వచ్చినాక నేను నడుమును ఎక్కువ ఎక్స్పోజ్ చేసినావా? ఎవరు చెప్పారు? ఏం లేదు. సరే, ఇప్పటివరకు దగ్గర ఒక 100 ఏళ్ళ చేసాం సార్, ఏం లేదు అంతగానం. 100 ప్రాంకుల వరకు చేసి ఉంటావు. ఒక 50? లేదు, చాలా ఈజీగా అయినా 50. నేను ఆల్రెడీ లెక్క పెట్టినా. ఫోన్ చేశారా? సరే, ఒక 50 ప్రాంకుల దగ్గర చేసినావు కదా. సో నీతో పాటు ప్రాంక్ చేసిన వాళ్ళకి నీ లైఫ్ స్టైల్ గురించి తెలుసా? నువ్వు ఇట్లా ఆర్ఫన్లో పెరిగి అసలు ఎవ్వరికి ఒక్క మాట కూడా ఏం చెప్పలేదు. చేస్తా వస్తా కానీ ఎందుకు చెప్పాలి? ఎవరు అవుతారు మనకి? ఎవరు కారు కదా. మన పేరెంట్సే, మన ఫ్యామిలీ మెంబర్సే కానప్పుడు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళు అవుతారు. ఒక్క డే షూట్ కోసం వచ్చిన వాళ్ళు అవుతారని గ్యారంటీ ఏంటి? నేను చెప్పనీకి వాళ్ళకి. కొన్ని ప్రాంక్లో కాకుండా బయట పులిహోర కలుపుతుంటారా నీకు? అవన్నీ పట్టించుకుంటే కలుపుతారా? ఒక్క 2-3 నీకు గుర్తుకున్న పులిహోర డైలాగ్ నీకు ఎవరైనా చూసి ఇంప్రెస్ చేయడానికి పులిహోర కలిపి తిప్పలు పడి? అలా ఏం చేయరు, కానీ చూసా కథం పెళ్లి చేసుకుందాం అంటారు ఎవరైనా సరే. ఏముంది ఆ పెళ్ళి? మళ్ళీ నా కోసం తెలిసి అడుగుతారో లేదంటే మంచిగా ఉన్నాను అడుగుతారో తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు. ఒక అబ్బాయి అయితే 4 years తిరిగిండు. నేను అబ్బాయితో మాట్లాడినా ఇంకా లవ్లో ఉన్నట్టే ఉండే. కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఏమన్నారంటే, ఇండస్ట్రీని వదిలేస్తావా, మా అబ్బాయి నుంచి పెళ్లి చేసా అంటే, వాళ్ళు ముస్లిమ్స్, ఇండస్ట్రీని వదిలేస్తావా అంటే, ముస్లిమ్స్ కొంచెం కేర్ ఉంటారు కదా, దానివల్ల లేదు మీ అబ్బాయి కూడా డైరెక్టర్ కదా, మీ అబ్బాయిని వదిలేయమంటారు ఇండస్ట్రీని అనేసి అన్నా. ఇంకా అప్పటికి మీ అబ్బాయి నన్ను వదిలేసా, ఇండస్ట్రీని వదిలేయా. నేను ఇష్టంగా వచ్చిన, స్టడీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన. అయినా నాకు అబ్బాయి మీద ఇప్పటివరకు ఏం లేదు. ఆ అబ్బాయి నాకు మరీ అంత అడుగుతుండు కాబట్టి మీ దగ్గర దాకా వచ్చింది అనేసి చెప్పిన అంతే. సో 4 years లవ్ ట్రాక్ నడిపించినాము. 4 years ఏం కాదు, 4 years నుంచి అతను తిరిగితే అప్పుడు యాక్సెప్ట్ చేసినావా? సరే, యాక్సెప్ట్ చేసినాక ఎన్ని రోజులు ఉన్నారు మీరు రిలేషన్లో? అంటే నేను హాస్టల్నే ఉండేదాన్ని, నడిచింది ఒక 1 year. నీ వీడియోలు చూసి అబ్బాయి ఏం అనలేదా? అరే అంటే తను ఫిలిం ఇండస్ట్రీనే, నా వీడియోస్ అయ్యేటప్పుడు పక్కన ఉండేవాడు. నేను టచ్ చేసుకుంటే అయితే ఏం చేయలేను కదా, మాటల వరకే ఉండేది ఏదైనా. సో నేను తప్పాలి ఏమైనా చేస్తే అతను ఫీల్ అవ్వాలి. నా సైడ్ నుంచి అయితే ఏం లేదు. అది ఒక్క ప్రాంక్ వల్ల అయింది తప్పు. దాన్ని కూడా చాలా ఫైట్ చేసిండు, తీసేయండి అవసరం లేదు అనేసి కూడా. బోల్డ్గా ఉంది కొంచెం, తీసేయండి అలా అని. ఇంకా ఉన్నది అతను ఒక్కడేగా, ఇంకా అడిగి నేనేమనలేను. ఇంకా వాళ్ళు కూడా తీయను అనేసి అన్నారు. ఇప్పుడు స్టిల్ అబ్బాయితో ఉన్నావా లేకపోతే బ్రేకప్ అయిపోయింది? లేదు, అయిపోయి ఒక 2-3 years అవుతుంది. 2-3 years?
అంటే ఎందుకు బ్రేకప్ అయింది అసలు? ఇదే రీజన్? ఇదే రీజన్. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అబ్బాయి నేను లవ్ చేసినప్పుడు అబ్బాయి నువ్వు ఒక అండర్స్టాండింగ్ ఉండొచ్చు కదా, నువ్వు కూడా ఇండస్ట్రీ నేను కూడా ఇండస్ట్రీ అట్లా ఎట్లా వదిలేస్తావు అని చెప్పేసి. లేదు, ఆ అబ్బాయికి ఇంక ఇష్టం, కానీ నాకు ఇదే ఫ్యామిలీస్ పడవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అస్సలు పడవు. అందుకే పెళ్ళి చేసుకుంటే కనుక ఒక ఆర్ఫన్ అబ్బాయిని చేసుకోవాలని నాకు నా డ్రీమ్, అంతే. రేపు అన్నాడు మీ మంచి చెడు అయితే మరి ఎవరు ఉంటారు? నువ్వు కూడా ఒక ఆర్ఫన్లో పెరిగి వచ్చినావు కదా, పేరెంట్స్ సపోర్ట్ లేదు, నువ్వు కూడా ఆర్ఫన్లో పెరిగిన అబ్బాయికి చేసుకుంటే మాది మాకే తెలుస్తుంది కదా, ఎవరి నొప్పి వాళ్ళకే తెలుస్తుంది కదా. సో ఏమున్నా మేమే చూసుకుంటాం. అదే పేరెంట్స్ అలా ఉంటే ఇవే గొడవలు తెలుసా, గొడవలు అయితే ఖచ్చితంగా వస్తాయి చేసుకుంటే కనుక. సరే, ఈ అబ్బాయితో నువ్వు లవ్ ట్రాక్లో ఉండే కదా, మరి అబ్బాయి నిన్ను వదిలేసిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు బాధపడలేదు అబ్బాయి విషయంలో? ఎందుకు బాధపడతాం అంటే నాకు అసలు ఆ లవ్వే లేదు. ఇన్ని డేస్ హాస్టల్లో ఉండి బయటికి రాగానే ఇలా ఒకటి వచ్చింది నా లైఫ్లోకి అంటే కొంచెమైనా లవ్ ఉంటుంది, కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ అయినదంతా పక్కన పెట్టి కొంచెం స్టాండర్డ్గానే ఉన్నాను. ఎప్పుడన్నా సాడ్ స్టేటస్లో పెట్టినావు నీ లవ్ ఫెయిల్ అయిన తర్వాత? అలాంటి ఏం పెట్టలే. అమ్మ నాకు ఒక చిన్న పాప పిల్లి ఉంటుంది, ఆ పిల్లి కోసం పెడతా. లేదు సీన్ లేదు. ఐఎమ్ సారీ బేబీ, ఇండస్ట్రీ వదిలేస్తా. ఆ మాట అయితే సచిన వస్తా, ఇండస్ట్రీలో వస్తా అసలు అన్నాను. సరే, ఇప్పుడు యూట్యూబ్లో ప్రాంక్ వీడియోలు చేస్తే సినిమాల్లో ఛాన్స్ వస్తుందా? తెలీదు, నాకు తెలియనప్పుడు చేసినా. నాకు ఇంకా చెప్పిర్రు చాలామంది చెప్పిర్రు ఇట్లా ప్రాంక్స్ చేయొద్దు, అలా నేను ఆపేసిన. ప్రాంకులు చేస్తే సినిమాల్లో ఖచ్చితంగా అవకాశం వస్తుందా రాదా నువ్వు చెప్పు? ఏమో నాకు తెలియదు, రాదనేసి చెప్పిర్రు చాలామంది. పోనీ ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది టాలెంటెడ్స్కి సినిమా అవకాశాలు వస్తున్నాయి, ఆ విషయం తెలుసా? తెలుసు. నీకేమైనా వచ్చినాయి అట్లా సినిమా అవకాశాలు? ఫోక్ సాంగ్స్ అలా వచ్చినుండే, పిలిచిర్రు. సో ఇప్పుడు ప్రాంకులు కంప్లీట్లీ మానేసినావా? మరి సినిమాలకు ఏమైనా ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నా, చేయాలి. ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎట్లా మరి నీకు? అంటే రూమ్ రెంట్కి కావచ్చు, నీ షాపింగ్ కావచ్చు, నీ నీడ్స్కి కావచ్చు. మోడలింగ్కి వెళ్తా నేను, మోడలింగ్ షూట్స్ చేస్తా, ప్రమోషన్స్ చిన్న అలా వస్తాయి, సరిపోతుంది నాకైతే. సరే, ఇప్పుడు మోడలింగ్ షూట్స్ అనేది ఎప్పటికుండో, ప్రమోషన్స్ అనేది ఎప్పటికుండో కదా, ఒకవేళ ఆగిపోతే నీ పరిస్థితి ఏంది? లేదు, ఇప్పటికైతే బాగానే నడుస్తుంది. మా హాస్టల్ మేడం వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. సో అర్జెంట్ అంటే వాళ్ళు కూడా పంపిస్తారు, కానీ సొంతంగా అయితే ఉంటాయి. అంటే మీ హాస్టల్లో నీతో పాటు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళందరికీ సేమ్ ఇలాగే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు, నీకు ఒక్క ఆమెకే స్పెషల్గా హెల్ప్ చేస్తారు? అంటే మా హాస్టల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు ఆర్ఫన్సే. సో అందరినీ మేడం వల్ల చూసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఇస్తారు. ఓకే, మీ హాస్టల్లో నీతో పాటు చదువుకున్న వాళ్ళు, నీతో పాటు పెరిగిన వాళ్ళకి నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నావా? ఉన్నా. అంటే మీకంటే సపరేట్ అయిన గ్రూప్ ఉందా? సపరేట్గా గ్రూపా? అంటే వాట్సాప్ గ్రూప్ ఇట్లా ఉంటుంది కదా సపరేట్గా? అందరు ఉన్న టచ్లో నాకు. మా మేడం వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా జూనియర్ సీనియర్ సూపర్ సీనియర్స్ అందరు ఉన్నారు. సో మీ మేడమ్స్ నువ్వు చేసిన ప్రాంక్ వీడియోస్ చూసి ఎప్పుడన్నా? నేను పంపించలే, వాళ్ళు యూట్యూబ్లోకే రారు, ఎందుకు వస్తారు? రారు, నేను పంపించలే. సరే, నువ్వు చేసిన వీడియోల వల్ల నీకు ఎప్పుడన్నా మైనస్ అయిందా? 2 వీడియోస్ వల్ల అయింది. ఏ వీడియోస్ అవి? అదేదో నడుము ఎక్కువ ఎక్స్పోజ్ అయింది, ఇంకొకటి మా ఫ్రెండ్ కొంచెం బ్యాడ్గా మాట్లాడి. ఏం మాట్లాడి చెప్పి బ్యాడ్గా? నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఏమో, అంటే ఆ స్క్రిప్ట్ ముందుగానే చెప్తారా లేకపోతే స్పాంటేనియస్ వీడియో నాది ప్రాంక్? అతను ముందు చెప్పిండు, నాతో బ్యాడ్గా అసలు నార్మల్గానే ఉంటుంది అని చెప్పిండు. తర్వాత ఇంకా వేసుకుందాం అలా అని మాట్లాడిండు. మాట్లాడేసరికి వద్దు సామి కొంచెం డిలీట్ చేసేయండి అలా అన్నాను. కానీ ఇంకా ఆ అబ్బాయి అప్పటికే ఉండే కదా, గొడవ వేసుకుండు. నార్మల్గా ప్రాంక్ షూట్కి ఎంత ఛార్జ్ చేస్తావు నువ్వు? ఒకదానికి 3K అలా తీసుకునేదాన్ని. 3K ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు? ఇష్టం వచ్చినట్టు ఏం లేదు, అదొక 2 వీడియోస్ అంతే. ప్లీజ్ ఒక విషయం చెప్పనా, 100 వీడియోలు మనం మంచి చేసిన ఒక్క వీడియో వల్లనే మనం బ్యాడ్ అవుతాం. అండ్ ఇవాళ మంచితనానికి అస్సలు దునియా లేదు, బ్యాడ్కే ఎక్కువ రీచింగ్ ఉంది. సో నువ్వు చేసిన మంచి వీడియోలు నార్మల్ రీచింగ్ ఉంది, ఆ బ్యాడ్ వీడియోస్ ఎక్కువ రీచింగ్ ఉన్నాయి, మిలియన్స్లో ఉన్నాయి. చూసినావా అట్లా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అబ్బాయి? ఇంకోటి అబ్బాయి నీకంటే చిన్న ఏజ్ అనుకుంటా. వేసుకుందాం మొత్తం అదే పని, బెడ్లు జినగాలే. ప్లీజ్ అది చూసిన ఇందాక నేను ఆ దారుణాన్ని, నువ్వు వచ్చే ముందు చూద్దాం మేము ఏం చేసిందా అని చూసిన. సీరియస్లీ, అంటే నీ నడుము ప్రాంక్ అదే ఫస్ట్ వీడియో. నాకు అసలు ఇలా చేస్తారు అలా అని తెలీదు, తర్వాత నుంచి తెలిసింది ఇలా చేస్తారు ప్రాంక్స్. ఇంతవరకే వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఇంతవరకే చూడని వాళ్ళు ఏదైనా ఇంతవరకే అనేసి, ఏదైనా మాట్లాడితే ఇంత డిస్టెన్స్లో మాట్లాడేదాన్ని ఎవరితో అయినా సరే. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా లైఫ్లో? ఎవరు? చాలా మంది ఉన్నారు. ఒకటి 2 పేరు చెప్తే మళ్ళీ మిగతా హట్ అవుతారు. అదేగా, మా హాస్టల్ వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ అందరూ. ఇప్పుడు నీకు పేరెంట్స్ లేరు కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ వచ్చే వ్యక్తి ఎవరు నీ ఫ్రెండ్స్లలో? మిక్కీ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయా? అమ్మాయి ఉంటుంది.
తన అబ్బాయి అని మీకెలా తెలుసు? అంటే ఆమె హెయిర్ కట్, ఆమె లేదు, ఆమె స్టైల్ అలా ఇష్టం. తన అమ్మాయి కదా. అమ్మాయి. చాలా మందికి డౌట్ నీ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకుంటారు ఆమెను చూసి. లేదు, మంచి ఫ్రెండ్ అయితే. ఎప్పుడు చాలా క్లోజ్ బెస్ట్. నా రూమ్ లోనే ఉంటది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం, వాళ్ళ మమ్మీతో స్పెండ్ చేస్తాం, మళ్ళీ వస్తాం. అంటే భయం అవుతుంది అట్లా. సజెషన్స్ ఇస్తూ ఉంటుంది ఆమె, నువ్వు లైఫ్లో ఇట్లా ఉండాలి, ఇట్లా ఎదగాలి. నువ్వు ఆమెకి ఏమైనా సజెషన్స్ ఇస్తావా? ఆమె దేవత, ఆమె నన్ను చూసుకుంటుంది అట్లా. కానీ నీ ఫ్రెండ్ అట్లా ఉండడానికి రీజన్ ఏంటంటే మొత్తం బాయ్ లాగా ఆ హెయిర్ కట్, ఆ టాటూ, ఆ తనకి పెళ్లి ఇష్టం లేదంట. వాళ్ళ మమ్మీ ఏమో జుట్టు పెంచితే పెళ్లి చేస్తా అని. సో దానివల్ల మేము జుట్టు పెంచుకోవట్లేదు. దానికి మించి నీకేం రీజన్ లేదు. తను ఫిలిం ఇండస్ట్రీ. సో ఎప్పుడన్నా నువ్వు నీ వీడియోలు బాగా పాపులారిటీ ఉన్నాయి కాబట్టి బయట ఎప్పుడన్నా నువ్వు ఏదైనా షూటింగ్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ మిడ్ నైట్ కావచ్చు, లేట్ నైట్ అయినప్పుడు నిన్ను చూసి ఎవరైనా మిస్బిహేవ్ చేసిరా రోడ్ పైన? అమ్మ, నేను మిడ్ నైట్ అట్లయితే ఇప్పటివరకు ఒకసారి కూడా బయట తిరగలేను. నాకే భయం. షూట్స్లో అయితే ఇంకా గెలికేవాళ్ళు అలా అని, కానీ సింగిల్గా తెలియదని కాదు. నా ఫ్రెండ్స్ గర్ల్స్లోనే తీసుకెళ్ళేదాన్ని, బాయ్స్ అని ఎవరన్నా ఒకరు వచ్చేవాళ్ళు. సింగిల్గా అయితే ఏ షూట్కి వెళ్ళలేను, ఒక్కదాన్ని అసలు వెళ్ళనే, బయటికి వెళ్ళా. ఇప్పుడు జనరల్గా నీ వీడియోలు చూసినాక బయట బ్యాడ్ టాక్ ఏంది నీ మీద బా? ఈ అమ్మాయి వీడియోలు ఎట్లా చేస్తుందంటే ఈజీగా దేనికైనా ఒప్పుకుంటుందిరా బాబు మనతో పాటు అన్నట్టుగా ఉందని నేను అనుకుంటున్నా. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమో, నా దగ్గర వరకు అయితే ఆ టాక్ రాలేదు ఇప్పటివరకు. సో నువ్వు ఆల్రెడీ నీ లైఫ్లో ఒకసారి బ్రోక్ అయినావు కదా, లవ్ ఫెయిల్ అయినావు కదా. సో మళ్ళీ అగైన్ నీకు లవ్ పుడుతుంది అంటావా? లేదు, మంచి యాక్టర్ అవ్వాలి, నేనే చూసుకుంటా సంబంధం. సరే, ఇప్పటివరకు ఇన్ని ప్రాంక్ వీడియోస్ చేసినావు కదా, ఎవరైనా ప్రాంక్ వీడియోకి పిలిచి నీకు మిస్బిహేవ్ చేసారు ఎప్పుడన్నా ఏదైనా విషయంలో? అంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పి వీడియో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కాన్సెప్ట్ని వేరేలాగా తీసుకెళ్ళడం అలా అయ్యింది. మధ్యలో ఆపిచ్చేసిన. అంటే ఏమైంది ఎగ్జాక్ట్లీ? ఇట్లా నడుము దగ్గరికి వచ్చి కొంచెం ఇలా చేయితో ఇలా టచ్ చేద్దామని అనుకురా, ఆపిన. ఓకే, వీడియోనే ఆపేసా మొత్తం అలా. సో అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీ మీద ఎగ్జాక్ట్లీ నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఇండస్ట్రీ అంటే మంచిదేనా బ్యాడా? మంచిదేనా? ఇప్పుడు జనరల్గా ఏదైనా అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే కమిట్మెంట్స్ అడుగుతారంట, అట్లా ఎవరైనా అడిగిరా నీకు కమిట్మెంట్స్? అంటే సినిమా వాళ్ళ యూట్యూబర్స్ అడిగిరా? సినిమా వాళ్ళే అడుగుతారు అబ్బా. అంటే డైరెక్ట్ అడుగుతారా లేకపోతే వాళ్ళు మెసేజ్ చేయడం కానీ ఇండైరెక్ట్ అడగడం కానీ ఇలాంటిది ఏమన్నా? సినిమా వాళ్ళ దగ్గర ఒకటి నచ్చేది ఏంటంటే అడుగుతారు, ఇవ్వకపోతే వదిలేస్తారు, ఫోర్స్ చేయరు. బయట వాళ్ళు అయితే ఇట్లా రేపులు చేసి చంపేయడం అలా చేస్తారు, కానీ అలా చాలామంది చేసిర్రు. సినిమా వాళ్ళు అలా కాదు, ఇవ్వలేదా నువ్వు కాకపోతే ఇంకొక అమ్మాయి ఇంకా ఓకే ఇస్తారు, చాలామంది ఇస్తారు. అట్లెందుకు, నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఇచ్చిర్రు. సో ఇండస్ట్రీ అబ్బాయి ఇది అంతే. ఇంకా ఇవ్వలేరంటే వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళనైనా పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంటారు. అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు ఇక అంతే. పెట్టుకుంటారు. ఓకే, సో నీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది కమిట్మెంట్ ఇచ్చారన్నావు కదా, మరి వాళ్ళ లైఫ్లో సెట్ అయ్యారా మంచిగానే? ఏమో నాకు తెలియదు కానీ ఓకే. అంటే ఏమైనా సినిమాలో చేస్తున్నారా? కనిపించారా? అంటే అది అవసరం అంటావా ఇట్లా కమిట్మెంట్ ఇచ్చి మనం ఒక ఛాన్స్ తీసుకొని మనకు మనం స్క్రీన్లో చూసుకోవడం? అవసరం ఏం లేదనుకో, వాళ్ళకేం సిచ్యువేషన్, వాళ్ళకేముందో ప్రాబ్లం, ఎవరిని మనం జడ్జ్ చేయలేం కదా. ఓకే, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ అంటే నా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చినావు, ఇండస్ట్రీ కోసం నువ్వు చాలా మంది అంటే నువ్వు ఇష్టంగా లవ్ చేసిన వాళ్ళని కూడా వదిలేసినావు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాట నువ్వు విని ఉంటే నిజంగా ఈరోజు ఒక మంచి ఫ్యామిలీ ఉండేది నీకు, అమ్మ నాన్న లేని లోటు తీరేది నీకు, అంటే ఒక హస్బెండ్ ఉండేవాడు, నువ్వు ఒక ఇంట్లో ఉండేదాన్ని, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు, అవునా కదా? సో అలాంటి లైఫ్ కూడా నువ్వు వదిలేసుకున్నావు సో ఇండస్ట్రీ కోసము. సో ఇప్పుడు మంచి ఒక పెద్ద హీరో సినిమాలో నీకు ఛాన్స్ వచ్చింది, ఖచ్చితంగా నువ్వు కమిట్మెంట్ ఇస్తే ఆ క్యారెక్టర్ నీకు వస్తుంది అంటే కమిట్మెంట్ ఇస్తావా? ఎందుకు? నీ లైఫ్ డ్రీమ్ అదే కదా. ఈ రోజు కాకపోతే రేపు రావచ్చు, రేపు రాకపోతే ప్రతిసారి అదే ప్రాబ్లం ఫేస్ అయింది. రాదు, ఎందుకు రాదు, వస్తుంది, రాదు. ఇలా గట్టిగా ఇలాగ నించుంటే రాదు. ఓకే, ఇప్పుడు నీకు పెద్ద పెద్ద యాక్టర్లు ఫోన్లో మాట్లాడతారు, వీడియో కాల్స్ మాట్లాడతావు కదా, సో ఎక్కువ ఎవరితో మాట్లాడుతావు? బాలయ్య బాబు, బాలకృష్ణ సార్. నిజంగానా? అంటే ఎట్లా బాలకృష్ణ సార్కి నీకు ఎట్లా పరిచయం, అసలు ఎట్లా కలిసినావు సార్కి? ఆ అబ్బాయి అని చెప్పాగా, అబ్బాయి దగ్గర నంబర్ ఉండే, తీసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు ఉండే నంబర్ తీసుకుని నేనేమనుకున్నా, అసలు అంత పెద్దవాళ్ళు ఏడ రిప్లై ఇస్తారులే, ఒక హాయ్ పెడదామని హాయ్ పెట్టిన. అతను ఇంకా డీపీ చూసి ఇంకా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల అనేసి ఇంకా కాల్ చేసిర్రు. అమ్మాయి అంటే ఎవరో కనుక్కుందామని కాల్ చేసినట్టున్నారు. ఫస్ట్ ఆడియో కాల్ చేసిర్రు, అమ్మాయిని కన్ఫర్మ్ అయిన తర్వాత వీడియో కాల్ చేసిర్రు. ఇంకా అప్పటి నుంచి ఇంకా సార్ మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళడము, ఇంకా నా కోసం సార్కి తెలిసింది ఇట్లా పేరెంట్స్ లేరు అలా అనేసి, ఇంకా అప్పటి నుంచి కొంచెం కేర్ చేయడం అట్లా.
సో రెగ్యులర్ కలిసి ఉండవు బాలకృష్ణ సార్కి. ఇప్పుడు బయట బాలకృష్ణ సార్ గురించి టాక్ ఏంటంటే ఆయన రఫ్గా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తాడు, రెస్పెక్ట్ చేయడు మనుషులు అని అంటాడు. నేను ఒకసారి అన్నా కూడా వీడియో కాల్లో 2 సార్లు కాల్ కూడా కట్ చేసి మీకు భయం అవుతుంది చెయ్యకండి, నేను కూడా చెయ్యి మాట్లాడని చెప్పిన. మీ దగ్గర గన్ను ఉంటుందంటే అన్నీ అప్పటికి తెలియదు నాకు, ఇండస్ట్రీ వేసాక ఏం తెలియదు. ఆ తర్వాత ఇంకా నవ్వుతుండు సార్, నవ్వుతూ అప్పటికే కాల్లో కూడా ఏం మాట్లాడే వాళ్ళం కాదు. తిన్నవా, ఉన్నవా, ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఇదే నేను షూట్లో ఉన్నా సరే చెప్పేసి వెళ్ళాలి సంథింగ్, ఇలా కొంచెం కేర్, ఇంకా ఫాదర్ లాగా అట్లా మంచి కేర్ చేసేవాళ్ళు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి కలిసి డిన్నర్ చేసేవాళ్ళం, ఫుడ్ తినేవాళ్ళం, వాళ్ళ ఫ్యామిలీతో తినిపించేవాళ్ళం. రీసెంట్గా ఎప్పుడు కలిసినావు సార్కి? 2 months బ్యాక్ అనుకుంటా. అంటే అప్పుడప్పుడు వెళ్తుంటావు, కలుస్తుంటావా వెళ్ళి? వాళ్ళ ఇంటికి డైరెక్ట్ కలుస్తాడా సార్? భయం కాలేదా నీకు సార్తో? అప్పుడు భయమైంది. తర్వాత మళ్ళీ వాళ్ళ డోర్స్ అవన్నీ కూడా తన ఆపరేట్లో ఉంటే ఇట్లా హుషారుగా వెళ్ళి లాక్ పడుతుంది తెలుసా, గుండె డగ్ మస్తు. అంటే బయట సార్ కోసం కొంచెం ఇట్లా రఫ్గా ఉంటాడు అనేసి వింటాం కదా, భయం చాలా. కానీ నాతో అయితే ఎప్పుడు అలా ఏం చేయలేదు, ఒక చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు, మస్తు అనిపిస్తుంది. డోర్ ఇట్లా అనగానే వెళ్ళిపోయి లాక్ పడుతుంది అది. అమ్మ వాళ్ళ ఇల్లు తెలుసా రాజభవనంలానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఎక్కడ చూసినా మిర్రర్స్, గ్లాసెస్, వాళ్ళ నాన్న ఫోటో పెద్దగా ఉంటుంది, విగ్రహం బంగారంతో సంథింగ్ ఎందులో పెద్ద మస్తు ఉంటుంది. ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ సార్ నీతో మంచిగా మాట్లాడతారు అంటే నీకు పేరెంట్స్ లేరని ఒక కేర్ఫుల్గా చూసుకుంటారు కదా, ఒక ఫాదర్ లాగా అన్నావు కదా. సో ఎప్పుడన్నా అంటే అంత పెద్ద వ్యక్తి నిజంగా మనకు రిప్లై ఇవ్వడం, మనతో మాట్లాడడం అంటే చాలా గ్రేట్. సీరియస్లీ ఎంతో క్లోజ్ ఉంటే తప్ప, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తప్ప ఆయన వీడియో కాల్స్ మాట్లాడాడు. సో నీ లైఫ్ స్టైల్ గురించి తెలిసి తను నీతో మాట్లాడుతున్నాడు కదా. సో ఎప్పుడన్నా ఆడియో కాల్ని అడ్వాంటేజ్గా తీసుకున్నావు అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండే బాలయ్య సార్ నా వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు చూడని ఇట్లా చూపించడం అలాంటిది ఏమైనా చేసినప్పుడు? అలా ఏం చేయలే, కానీ కొంచెం ఇలా మాట్లాడతారు నాతో. మా హాస్టల్ మేడం వాళ్ళకి కూడా పంపించిన గుడ్ అని అంటారు తప్ప నా హ్యాపీనెస్ కోసం నేను ఇలా చెప్పినా చూపించిన అని కూడా సార్కి చెప్పిన తింటుంటే, మీరు నాతో మాట్లాడుతారని మా ఫ్రెండ్స్కి చెప్తే నమ్మలేరు, అయితే స్క్రీన్ రికార్డ్ చేసుకొని చూపించినప్పుడు నమ్మిరంటే అవునా అనేసి సార్ కూడా నవ్వరు. కానీ ఏమని చిన్నపిల్లని కదా, కొంచెం ఎప్పుడైనా హెల్ప్ అడిగినావు సార్కి ఏదైనా విషయంలో? హెల్ప్ అడగలేను, సారే మనీ ఇచ్చారు. ఒకసారి 50K ఇచ్చారు, వద్దన్నా కానీ చేతిలో పెట్టారు. సో బాలకృష్ణ సార్ మంచోడేనా? మంచిగా. జనరల్గా మన బయట ఫ్యాన్స్ వీళ్ళు వీడియోలు తీస్తుంటే ఫోన్లు పడేయడం, కొట్టడం ఇలాంటివి చేస్తుంటాడు కదా. ఏమో అలా అమ్మాయిల దగ్గర బాగానే ఉంటారు. ఎప్పుడన్నా బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్ళావా సార్ ముందల? బ్లాక్ వేసుకెళ్ళినా. బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్తే కొడతాడంట కదా. నన్నేమనలే, లేదు కలిసిన. సో ఇంకెవరెవరితో మాట్లాడుతావు బాలకృష్ణ సార్ కాకుండా? సుమా మేడం ఉన్నారు, ఆలీ సార్ ఉన్నారు, ఇంకా అట్లా హీరోస్లో కొంచెం చాలా మంది. అంటే నార్మల్గా ఫోన్ మాట్లాడతావా లేకపోతే ఏదైనా అవసరానికా? ఆలీ సార్తో మాట్లాడతా, సుమా మేడంతో, బాలకృష్ణ సార్. వీళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేసారు? ఆలీ సార్, సుమా మేడం? ఆలీ సార్ చేసారు. సుమా మేడంతో నార్మల్గా కాల్లో మాట్లాడినా, ఏమైనా ఉంటే చెప్పురా అలా అలా అని మాట్లాడతా కానీ చెప్పలే అట్లా. ఎప్పుడైనా ఏదైనా ఆమె చేసి షోలలో నీకు ఛాన్స్ ఇప్పిస్తా అన్నదా? నేనేం అడగలేను ఫస్ట్. కాదు ఇప్పుడు ఇండస్ట్రీయే కదా నీ డ్రీమ్, మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా నీ చేతిలో, ఎప్పుడు అడగలేదు నువ్వు అవకాశం? బాలకృష్ణ సార్ని, ఆలీ సార్ని అడిగిన. ఆలీ సార్ ఏమో ఒక సెట్లో డైరెక్టర్స్ వాళ్ళందరికీ చూపించారు, అయితే మాట్లాడినాం చెప్తా అనేసి అన్నారు, అంతే. మూవీ అంటే అంత ఈజీగా రాదు కదా, చాలా టాలెంట్ ఉండాలి. టాలెంట్ అని కాదు, టాలెంట్ ఉండాలి, ఓకే ఉంది, కానీ చాలా టైం పడుతుంది కదా ఒక మూవీ చేయాలంటే కూడా. సరే ఇప్పుడు నీలో టాలెంట్ ఉందా లేదా నేను కూడా చూడాలి, మీ ఆడియన్స్, నీ ఫాలోవర్స్, మా ఆడియన్స్ కూడా చూడాలి. సో ఈరోజు మన రూప మన ముందు యాక్టింగ్ చేసి చూపించబోతుంది అనమాట. ఒక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఆ ఛాన్స్ నీకు వస్తుంది. సో నువ్వు రిక్వెస్ట్ చేయాలి, అది నీ ఓన్, నువ్వు ఎలా రిక్వెస్ట్ చేస్తావు అనేది నీ ఇష్టం. 3 వేరియేషన్స్లో చేయాలి, ఒకటి వార్నింగ్ ఇస్తూ, ఒకటి ఫన్నీగా, ఒకటి ఎమోషనల్గా. ఎమోషనల్ అంటే కష్టమే మనకి, అన్నీ పక్కన పెట్టినాం. సరే ఫన్నీ రిక్వెస్ట్ చేస్తాం, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ ప్లీజ్ సార్. మీకు ఎలా కావాలంటే అలా చేసి చూపిస్తాను సార్, ప్లీజ్ సార్, నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఓకే, అది కామెడీకి వచ్చింది కదా. అవును, ఫీల్ లేదు, అదే కామెడీ. అసలు నువ్వు చేసే యాక్టింగ్ ఎట్లుందంటే ఏం ఫీల్ ఉంది మామ అని ఇట్లా అనుకోవాలి, అసలు ఫీల్ లేదు, కన్విన్సింగ్గా లేదు నువ్వు చేసే రిక్వెస్ట్. సరే నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హన్సిక. హన్సిక. సో హన్సికది ఏమన్నా డైలాగ్ కొట్టగలవా? ఇండస్ట్రీలో నువ్వు చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? సిస్టర్ రోల్స్, చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్, అంతే. అంతే, హీరో సిస్టర్ రోల్, హీరోయిన్ సిస్టర్ రోల్, అంతే. ఒకవేళ ఇండస్ట్రీలో నీకు ఛాన్స్లే రాలేదనుకో, అవకాశాలే రాలేదనుకో, ఏంటి నీ లైఫ్? ట్రై చేస్తూనే ఉంటా.
ఎంత ట్రై చేసినా రాదనుకో, వాట్ నెక్స్ట్? వస్తుందని నమ్మకం. అంతే. సో నీ క్రష్ ఎవరు? క్రష్ ఎవరు లేరు. సినిమా ఇండస్ట్రీలో? ఎవరు లేరు. యూట్యూబర్లో? ఏషి లేరు. ఇన్స్టాగ్రామ్లో? అసలు లేరు. పోనీ ఇంటి చుట్టుపక్కల? లేరు. అస్సలు ఎవ్వరు లేరు. నీ లైఫ్లో ఎప్పుడైనా ఏడ్చినావా? ఏడ్చిన. ఎప్పుడు? చాలా ఏడ్చిన. ఏ విషయంలో? మా పేరెంట్స్ విషయంలో కావచ్చు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు కావచ్చు. హాస్టల్లో ఉన్నప్పుడు అయితే నా బాడీ మొత్తం పుండ్లు ఉండేటివి. ఫస్ట్ వేరే హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు అసలు ఇట్లా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో ఏడుపు వచ్చింది. ఎందుకు పుండ్లు? అంటే గజ్జియా ఇచ్చి అలా ఏం లేదు. ఆమె పెద్ద మీద ఆయిల్ పెట్టిందని చెప్పాను కదా, అవును. ఆ ఆయిల్ వల్ల అసలు అది చనిపోవడానికి పెడతారంట. నాకేమో వాళ్ళు అవ్వకుండా మొత్తం పుండ్లేనే మొత్తం బాడీ అంతా. సో ఎన్ని డేస్ పట్టింది అది క్యూర్ అవ్వడానికి నీకు? 2 years అయింది. 2 years. ఆ 2 years ఆ పెయిన్ భరించినావా బాడీ మీద? మచ్చలు అట్లా మొత్తం సాఫ్ట్గా అయిపోయినాకి 2 years అయింది. సో ఫస్ట్ నువ్వు చూడ్డానికి ఎంత వికారంగా ఉండి ఇప్పుడు అంత గ్లామర్గా ఉన్నా అనుకుంటున్నావా? ఉన్నావు అనుకోవచ్చా? అప్పుడు బాగానే ఉండే, పుండ్లు కొంచెం హెల్త్. పిల్లలు ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు కదా? అంటే నువ్వు ఫుడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ టీచర్లు కానీ ఎట్లా ట్రీట్ చేస్తుండే? అప్పుడే బాధ అనిపించేది. తర్వాత వేరే హాస్టల్లో అలా చేశారు. తర్వాత అక్కడ నుంచి ఇంకా అక్కడ ఉన్నప్పుడైతే పిల్లలందరూ హాలిడేస్ వస్తే వాళ్ళ అమ్మలు వచ్చి అందరు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఆర్ఫర్ నేను ఒక్కదానే ఉండేదాన్ని. నా కోసం స్టాఫ్ ఉండేవాళ్ళు, వంట ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఒక్కొక్క హాలిడేకి ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క మేడం వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు నన్ను. నాకెందుకు ఇది అనేసి ఒక్కొక్కసారి హాస్టల్ నుంచి పారిపోవాలి. ఎక్కడ పోవాలి? పోయినా ఒక 2 days నేను బస్ స్టాండ్లో ఉన్నా. 2 days ఉన్నా బస్ స్టాండ్లో, ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా. అప్పటికి పుండ్లు అవన్నీ ఉండే. 2 days బస్ స్టాండ్లో ఉన్నా. మా హాస్టల్ మేడం వాళ్ళు చిన్నదాన్ని కదా వెతుక్కుంటూ వచ్చి తీసుకొచ్చిర్రు. అప్పటికి తీసుకొచ్చి ఒక్క మాట అనలే, ఏమనలే. మళ్ళీ హాస్టల్లో పెట్టి మళ్ళీ ఇంకా ఇట్లా బాధపడుతుంది తను. అక్కడ ఎవరైనా గెస్ట్ హౌస్ వాళ్ళు ఇట్లా ఫండ్స్ ఇవ్వడానికి వస్తే కూడా ఇక్కడ ఆర్ఫన్ ఇవ్వాలంటే నన్నే లేపేవాళ్ళు. అసలు అప్పుడు ఎంత ఏడ్చినో ఇప్పుడు నాకు ఏడవాలంటే కూడా కళ్ళీలు రావట్లేవు. ఇంకో విషయం, ఇప్పుడు ఆర్ఫన్ హౌస్కి కొంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, యానివర్సరీస్ ఇవన్నీ జరుపుకోవడానికి వస్తారు కదా. దాంట్లో కొంతమంది మంచిగా ఫుడ్ పెడతారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఏవో బనానాస్, బిస్కెట్లు తెచ్చి వాళ్ళు ఏదో పెద్ద దేశానికి ఉద్ధరించినట్టు వచ్చి ఇట్లా పంచుకుంటూ వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు. అప్పుడు ఎగ్జాక్ట్లీ లోపల ఫీల్ ఏమనిపిస్తుంది నీకు చెప్పు? నాకేమనిపిస్తుంది, వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అనుకో కామన్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా బయట వాళ్ళు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే వస్తారు. అలా వచ్చినా పర్లేదు కానీ నన్ను లేపి నించోబెట్టేవాళ్ళు. నాతోనే కేకులు కట్ చేయించేవాళ్ళు. ఇంకా అవి వస్తే ఇంకా నాకు కూడా ఉంటే బాగుండని అప్పుడు వచ్చింది ఆ ఫీల్. కానీ ఇప్పుడేం అదేం లేదు. నాకు అసలు ఫ్యామిలీ అనే ఫీలే లేదు. గట్టిగా అయిపోయింది. సో ఎప్పుడన్నా నువ్వు వెళ్ళావా ఆర్ఫన్ హౌస్గా? నీకు పర్సనల్గా ఆర్ఫన్కి వెళ్ళి నీ చేస్తారా నువ్వు ఏమైనా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అది? ఎందుకంటే ఆ కష్టాలు నీకు తెలుసు కాబట్టి. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అందులోనే ఉంది, ఒక అమ్మాయి. తను ఇప్పుడు మాతోనే బయట ఉంటుంది. తన కూతురు అక్కడ ఉండే. బర్త్డేకి వెళ్ళినాం. బర్త్డేకి వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేసి అలాగే ఇంకా కేక్ కట్ చేసి వచ్చినాం. అప్పుడు నేను వీడియో తీసి కూడా పెట్టినా. ఒకప్పుడు మాకు ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు మేము వచ్చాం, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చేసి పెట్టుకున్నా ఇన్స్టాలో. సో ఇప్పటికీ హాస్టల్ డేస్ గుర్తుకొస్తే నీకు భయం వేస్తుందా, హ్యాపీనెస్ అనిపిస్తుందా? కొన్ని డేస్ భయం అవుతుంది, కొన్ని డేస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ఏం టెన్షన్స్ లేవు. స్టడీస్, మేడం వాళ్ళు, లవ్, అదే. బయటికి వచ్చాక భయం స్టార్ట్ అయింది. ఎట్లా బతకాలి? ఒక అమ్మాయి సింగిల్గా ఉండాలంటే చాలా కష్టం తెలుసా, నిజంగా చాలా అంటే చాలా కష్టం. ఎవరో చేయమంటారు ఏ టైంలో. ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకో, నాకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఎవరికి ఫోన్ చేస్తా? ఎవరికి చేయలేను నేను. ఎవరికి చేయలేని పరిస్థితి నాది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెడతారు కదా. నువ్వు ఆఫీస్కి వెళ్తే ఈ టైంకే రావాలి, ఈ టైం వరకు ఎందుకు కాల్ మాట్లాడుతున్నావు, అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతావు, ఇట్లా కొంతమంది బార్డర్స్ పెడతారు కదా ఫ్యామిలీస్. ఇప్పుడు నీకు అలాంటి బార్డర్స్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. సో నిజంగా ఒక అమ్మాయికి ఫ్యామిలీ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? ఉంటే బాగుంటుంది. మరి ఫ్యామిలీ ఉన్న వాళ్ళేంది, ఫ్యామిలీ ఎవరు లేకపోతే సింగిల్ లైఫ్ ఉంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, చిల్ చేయొచ్చు అంటారు కదా. ఫ్యామిలీ లేని వాళ్ళకే తెలుస్తుంది కదా బాధ. సో వాళ్ళకి అలా అనిపిస్తుంది అంతే. కానీ ఉంటేనే బాగుంటుంది. కానీ నాకు ఆ ఫీలింగ్స్ చచ్చిపోయినాయి కాబట్టి, చచ్చిపోవడం కూడా మా పెద్దమ్మ వల్ల. తను అంత టార్చర్ పెట్టి ఇంకా నా కళ్ళ ముందే మా పేరెంట్స్ని సో అలా చేయడం వల్ల. సరే, మన లైఫ్లో ఏది జరిగినా మనకంటూ ఫ్యామిలీ ఉన్నా సరే అమ్మతోనే మనం బాధలు పంచుకుంటాం కదా. సో నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పినావు? ఒక అక్కకి చెప్పిన.
అంటే హాస్టల్లో పార్ట్నర్స్ ఉండేవాళ్ళం. ఒక చిన్న పాప, ఒక పెద్ద అక్క. ఆ అక్క పాపని చూసుకోవాలి. ఆ అక్కకు చెప్పిన ఇంకా మంచిగా ఫంక్షన్ చేయడం, ప్రతి ఒక్క పిల్లలకి ఫంక్షన్ చేస్తారు అక్కడ. ఓకే. సో నీకు హాస్టల్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ అనేది దొరికింది. అంతే, నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ. ఇప్పుడు జనరల్గా హాస్టల్లో ఉన్నప్పుడు కొంతమంది ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, కొంతమందికి హెల్త్ బాగాలేక చనిపోతుంటారు కదా. సో నువ్వు హాస్టల్ లైఫ్లో ఉన్నన్ని సంవత్సరాల్లో ఎవరన్నా నీ క్లాస్మేట్స్ కానీ నీ హాస్టల్ మేట్స్ కానీ ఎవరైనా చనిపోయారు ఏదన్నా రీజన్ వల్ల? ఎవరు అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉండే, వాళ్ళ వల్ల చనిపోయారు. కానీ అక్కడ ఫుడ్ అలాంటి ఏం లేదు, టైం టు టైం ఉండేది, బాగుండేది. చనిపోయినప్పుడు నువ్వు ఏడవడం, బాధపడడం, మరే ఇది ఏడవము, మాలో ఒకళ్ళు పోయిర్రంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది మాకు. అప్పుడు మిడ్ నైట్లో ఇవ్వాలంటే కూడా టాయిలెట్ పడిపోయేది. ఇప్పుడు మీ ఆర్ఫన్లో పెరిగిన వాళ్ళు లేడీస్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మేడమే చేస్తుంది. ఇప్పుడు బయటికి ఎవరి లైఫ్ వాళ్ళు బతికినా సరే ఎండ్ ఆఫ్ ది డే పెళ్ళి మేడం చేస్తారు. వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళకంటే ఒక లైఫ్ వచ్చింది, ఉండగలం అంటే ఓకే. లేదంటే మేడం ఎప్పటికీ మాకు ఎవ్రీ సెకండ్ సాటర్డే అట్లా అట్లా పిలిచి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ అలా అలా ఇప్పటికి అడుగుతారు. నువ్వు వెళ్తావు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతాయి? నా లైఫ్ సెట్ అయిపోయింది, మళ్ళీ ఎవడు వెళ్తాడు అక్కడ? కానీ నేను పోతానండి, డైలీ మాట్లాడతాం కూడా, స్టేటస్ కనెక్ట్కి రిప్లై ఇస్తారు. నీ లిప్స్టిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ కామెంట్స్ వస్తాయి తెలుసా నీకు? వస్తాయి, చాలా వస్తాయి. సో చాలామంది నీ లిప్స్టిక్ టేస్ట్ చేద్దామని కూడా వెయిటింగ్లో ఉన్నారంట కామెంట్స్లో. వద్దమ్మా, ఒకసారి నీ లిప్స్టిక్ టేస్ట్ చేయాలని ఉన్నారంటారు. అమ్మ అంత భాగ్యం నాకు వద్దు. సో ఇప్పుడు ఆల్రెడీ నీ లైఫ్ అనేది బ్రేక్ అయిపోయింది, అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న ఫ్రెండ్స్ నీకు మోసం చేసిర్రు అనుకో, ఎవ్వరు ఉండరు లైఫ్లో, నేను ఇది గ్యారంటీ ఇస్తా. ఎవ్వరు ఉండరు. ఈరోజు ఉన్న ఫ్రెండ్స్ రేపు ఉండరు, ఎవ్వరు ఉండరు. అబ్బా నేను ఫిక్స్, నేను గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నా. ఎవ్వరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు ఉండరు. ఎందుకు ఉండరు? ఉండరు, ఎవ్వరు ఉండరు. వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. పుట్టుకతోనే నాతో వచ్చిరా, రాలేరుగా. నేను చచ్చేంత వరకు ఉంటారని గ్యారంటీ ఉందా? ఉండరు కదా, ఉండరు. ఇప్పుడు నీ లైఫ్ ఆల్రెడీ లవ్ విషయంలో చాలా బ్రోక్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక అబ్బాయి వచ్చి నీకు ట్రస్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఎలాంటి అబ్బాయి కావాలి? చెప్పినా కదా, చేసుకోను. నాకు అసలు పెళ్ళి అనే థాట్ ఫస్ట్ ఆల్ లేదు. సో నీ వీడియోలో చాలామంది ప్రపోజ్ చేసిరు కదా, హగ్ చేసుకున్నారు కదా. ప్రపోజల్ ఫీల్ అవుతావా నువ్వు? లేదు, వీడియో వరకే. ఇప్పుడు ఎవరైనా లైవ్లో ప్రపోజ్ చేసిరు అనుకో, వీడియో వరకే. వీడియో లేకుండా ప్రపోజ్ చేసిరు అనుకో, అప్పుడు సరే చూద్దాంలే అంట, అంతే. సో ఇప్పుడు మొత్తం అయితే నీ లైఫ్ ఒకటే, సినిమా. ఫస్ట్ సినిమాలనే సావాలి, అంతే. మరి ట్రై చేసినావు సినిమాలకి? చేస్తున్నాగా, ఇంకా చిన్నదాన్ని కదా, ఇంకా చాలా చిన్నదాన్ని అన్న ప్రతిసారి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు చేసిన వీడియోలు ఏమో సెంచరీలో ఉన్నాయి. సరే చిన్నదాన్ని అంటున్నావు కానీ ఏజ్ ఎంత చెప్పు? 22 చిన్నదాన్ని కదా. ఏదో తిండి కరెక్ట్ లేక అట్లా హాఫ్ కేజీ లెక్క మిగిలిపోయినావు అంతే తప్ప పెద్ద ఆంటీవే నువ్వు. ఓకే, ఎనీవేస్ నీ లైఫ్లో నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి. మా ఛానల్ తరపున మాకు వీలైన హెల్ప్ నీకు చేస్తాం. అండ్ స్పెషల్లీ మా రవితేజ అనే ఫ్యాన్స్ తరపున, మా సిగ్నేచర్ స్టూడియోస్ తరపున, మా సిగ్నేచర్ టీవీ తరపున ఎలాంటి హెల్ప్ కావాలన్నా డెఫినెట్లీ మేము ఉంటాం నీతో పాటు. సో కొంచెం నువ్వు ఈ వల్గర్ కంటెంట్స్ మానేస్తే బాగుంటుందని నా సజెషన్ అనమాట, యాజ్ ఒక ఫ్రెండ్గా. ఎప్పుడో చేయలేను అబ్బా ఇప్పటి వరకు అయితే. సరే, నీకు ఒక మంచి సినిమాలో కమిట్మెంట్ అడగకుండా ఒక రొమాంటిక్ సీన్ ఇచ్చిరనుకో, చేస్తావా? దాంట్లో లిప్ లాక్స్, హగ్ సీన్స్ చేస్తా. నేను స్క్రీన్లో కనిపిస్తున్నా, నాకు అలాంటి ఛాన్స్ లేకుండా అనేసి అంటే ఖచ్చితంగా చేస్తా, ఆబ్వియస్లీ చేస్తా. ఎలాంటివి? సో నీకు పొగరు అనుకోవచ్చా? పొగరా ఉంటుంది, ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తా, ఎనీ టైం. ఏ విషయంలో ఉంటుంది పొగరు? నాతో తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడిర్రు అనుకో, సర్ర వస్తుంది. అంటే పెద్దోళ్ళు మాట్లాడితే ఏమనుకోడు, మన ఏజ్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఫ్లడ్ చేస్తున్నా ఇంకా చూస్తా నార్మల్గా. నీకు జోక్తో 10 కిలోలు కూడా ఉండవు, నీ బాడీ మీద ఒక హాఫ్ కేజీ కండ కూడా ఉండదు, ఎందుకంత పొగరు? ఎందుకు అలా ఉంటే తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడతారు? పోనీ నీకు నువ్వు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు, వావ్ ఇంత అందంగా ఉన్నావు రూపా అని? ఆబ్వియస్లీ అనుకుంటా. అందంగా ఉన్నావు? లేనా? ఏ యాంగిల్ స్ట్రాంగ్ అని అనుకున్నావా అని అడిగాను. నువ్వు అందంగా ఉన్నావు నేను అనలే. అనుకుంటా, చాలా సార్ డైలీ అనుకుంటా. అందంగా ఉన్నావు నువ్వు? నిజం చెప్పు, ఏ యాంగిల్ అందంగా ఉన్నావు? నాకు ఒక్క ఏ యాంగిల్ అయినా అందంగానే ఉన్నా, కానీ నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఏమొద్దు ఇంకా తప్పలేదు, హట్ అయినావు? ఏమొద్దు అనేటిదంతా అనేసి మళ్ళీ అందంగా ఉన్నావు అంట. హట్ అయినావుగా రూపా? సో నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఆ బ్లాక్ నా ఫేవరెట్ కలర్.
అండ్ రెడ్ అండ్ బ్లాక్ కూడా నా ఫేవరెట్ కలర్. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు, రెడ్ పిల్లో పెట్టుకున్నావు. ఐ లవ్ యూ రూపా. థ్యాంక్ యూ. నేను ఏమైనా హెల్ప్ చేసిన థ్యాంక్ యూ చెప్తున్నావు, ప్రపోజ్ థ్యాంక్ యూ. లవ్ అంటే లవ్ చేస్తుంటే థ్యాంక్ యూ చెప్తారు కదా, సో థ్యాంక్ యూ. చాలా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రూపా. సో నీ లైఫ్ స్టైల్ గురించి నిజంగా చాలా మందికి తెలియదు. నీ వీడియోలు చూసి జస్ట్ ఈ అమ్మాయి ఏదో పొగరుతోని బల్బ్తో అలాంటి వీడియోలు చేస్తారు అనుకున్నారు, కానీ నీ లైఫ్ స్టైల్ నిజంగా చాలా పెయిన్ఫుల్గా ఉంది. లిటరల్లీ నాకు ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ చేసేవారు కూడా నాకు తెలియదు నీ లైఫ్ ఇది అని చెప్పేసి. అంటే నేను అప్పట్లో నీ వీడియోలు చూస్తుండే, ఇప్పటికి కూడా నీ వీడియోలు చూస్తా. బట్ ఎందుకో నీ గ్లామర్ని చూసి ఒకసారి ఇంటర్వ్యూ చేయాలనిపించింది. నువ్వే లేదన్నావుగా. ఉంది హట్ అవ్వదు. నువ్వు బాగున్నావు కూడా నేను ప్రపోజ్ చేసిన తెలుసా. నేను జనరల్గా ఏ అమ్మాయికి అంత ప్రపోజ్ వీడియోలు చూసి అందరికి చెప్పావు, చాక్లెట్లు ఇచ్చి అది ఇచ్చి చాక్లెట్లు ఏం అవసరం లేదు అన్నిటిదంతా. అందరికి ఓన్లీ చాక్లెట్స్ స్వీటే ఇస్తా రూపా. నేను నీకు నా హార్టే ఇచ్చేసిన తెలుసా. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ హార్ట్ ఇట్లా తీసి కొడతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రూపా. నిజంగా చాలా మంచిగా అనిపించింది నీతో మాట్లాడి. అండ్ నీ లైఫ్ స్టైల్ ఇంత పెయిన్ఫుల్ ఉందని చాలామందికి తెలియదు. ఈ వీడియో వల్ల చాలామందికి తెలుస్తుంది. అండ్ నీకు వచ్చే స్క్రిప్ట్ కూడా నీకు తగ్గట్టు రావాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నీ కెరియర్లో ఇంకా మంచి హీరోయిన్ అవ్వాలి, ఎందుకంటే నీకు మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని మంచిగా యూజ్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వందనాలు. నమస్తే.